ఒక్క విషయం మీ అందరి దృష్టికి తెస్తున్నా. అక్కడ క్వాజ్ మైన్, సర్వేపల్లి నియోజకవర్గం, రుస్తుం మైన్, పొదలకూరు మండలం, దాదాపు 14 హిటాచీలు, 30 డంపర్లు పనిచేస్తున్నాయి. అక్కడున్న గిరిజనులు బాధలు చెప్పుకున్నారు. మా పైన ఆ ప్లాస్టిక్ మెటీరియల్ పడుతుంది, ఇళ్లంతా కదిలిపోతున్నాయి. అప్పుడు 16వ తేదీ నేను సత్యాగ్రహం కూర్చున్నా, కళ్ళారా చూశాను అధ్యక్ష. 17వ తేదీ మేము ఆ రుస్తుం మైన్లో పబ్లిక్గా మెట్ట మధ్యాహ్నం గోడౌన్లో ఉన్న బ్లాస్టింగ్ మెటీరియల్, హోమ్ మినిస్టర్ గారు చూడాల, ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఒక గోడౌన్ నిండా ఇల్లీగల్గా ఉంటే అవి మీడియాకి చూపించాం. మెయిల్లు పెట్టి ప్రైమ్ మినిస్టర్ నుంచి, సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీకి పెట్టాం. ఒక్కరు యాక్షన్ తీసుకోలే. నన్ను లిఫ్ట్ చేశారు, అక్కడున్న స్టాక్ ఎత్తేసారు. ఈ స్టాక్స్ చూశారంటే ఇంతకంటే ప్రత్యక్షం ఇల్లీగల్ మైనింగ్. పోలీసులు ఆ హిజ్రాలకి సపోర్ట్గా ఉండి, నేను అక్కడ నైట్ ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న టెంట్ జనరేటర్ మీద నడుస్తుంటే అవి తీసేయమని చెప్పి హిజ్రాల్ని 2 బస్సుల్లో ముందు పంపించి వెనక పోలీసులు వచ్చారు అధ్యక్ష. అటువంటి దారుణాలు జరిగాయి.